ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం మిత్రమా. కొందరి నాలుకలు నాగజిముడు ముళ్ళు కంటే ప్రమాదకరమైనవి. వారి మాటల తూటాలకు అయిన గాయాలు ఈ జన్మకి కాదు మరి జన్మకు కూడా మానవ మిత్రమా. చెడు స్వభావం కలవారిని తెలిస్తే వాళ్ళ సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి. మన తోటలో పండిన మిరపకాయే కదని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది గాని చల్లదనాన్ని ఇవ్వదు కదా. లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టికున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అస్సలు పనికి రాకుండా పోతుంది. మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవడం నీ అవివేకం అవుతుంది మిత్రమా. గడ్డాలు మీసాలు పెంచుకుంటే మగాడు అని కాదు. ఎంత ఆవేశంలో కూడా ఆడదాని మీద నోరు కాని చెయ్యి కాని జారకుండా ఉంటాడే వాడి నిజమైన మగవాడు.